హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ హెల్త్ ఛానల్. రాత్రిపూట లైట్ ఆన్ చేసి పడుకుంటున్నారా? మీ గుండె ఆగిపోవచ్చు, జాగ్రత్త. హార్వర్డ్ విశ్వవిద్యాలయం కొత్త పరిశోధన ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. రాత్రిపూట మనం ఉపయోగించే కొద్దిపాటి కృత్రిమ కాంతి కూడా మన గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. గతంలో అనుకున్న దానికంటే ఈ కాంతి కాలుష్యంతో ఎక్కువ నష్టం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు గుండె జబ్బులకు కారణమవుతాయని మనకు తెలుసు. కానీ కాంతి కాలుష్యంపై గతంలో పెద్దగా ఎవరు పరిశోధనలు చేయలేదు. కృత్రిమ కాంతి గుండె సమస్యను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి పరిశోధకులు అధునాతన మెదడు ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించారు. మెదడు ఒత్తిడి, వాపు. పరిశోధకుల బృందం 466 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులపై 10 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించింది. రాత్రిపూట కాంతికి ఎక్కువగా గురైన వారిలో పరిశోధకులు కొన్ని కీలక మార్పులను గమనించారు. ఆ మార్పులేంటో తెలుసుకుందాం. మెదడు ఒత్తిడి. రాత్రిపూట కృత్రిమ కాంతికి గురి కావడం వల్ల మెదడులో ఒత్తిడి కార్యకలాపాలు పెరిగాయి. ధమనులో వాపు. మెదడు ఒత్తిడి రక్తనాళాల్లో వాపుకు కారణమయ్యే రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందని అధ్యయనం వివరిస్తుంది. కాలక్రమేణా ఈ ప్రక్రియ ధమనులు గట్టిపడడానికి దారితీసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రమాదం ఎంత ఎక్కువ ఉంటుందో తెలుసుకుందాం. ఈ అధ్యయనం వెల్లడించిన అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, రాత్రిపూట కాంతికి గురయ్యే స్థాయి పెరిగే కొద్దీ 5 సంవత్సరాలలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఏకంగా 35% పెరుగుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. శబ్ద కాలుష్యం, జీవన శైలి వంటి ఇతర కారకాలను లెక్కలోకి తీసుకున్న తరువాత కూడా ఈ ప్రమాదం అలాగే ఉంది. రాత్రిపూట కాంతిలో స్వల్ప పెరుగుదల కూడా మెదడు, ధమనులలో ఒత్తిడి ప్రతిస్పందనలతో ముడిపడి ఉంటుందని, అధిక స్థాయిలో కాంతికి గురి కావడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఆదాయం లేదా అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నిద్రపైన ప్రభావం. రాత్రిపూట కృత్రిమ కాంతి వల్ల కలిగే నష్టాలు కేవలం గుండె ఆరోగ్యానికే పరిమితం కాదు. నిద్ర చక్రం. ఇది మన శరీరం యొక్క నిద్ర మేల్కొనే చక్రాన్ని పాడు చేస్తుంది. దీనివల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. అల్జీమర్స్. రాత్రిపూట ప్రకాశవంతమైన లైట్లకు గురి కావడం వల్ల వృద్ధులలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని మునుపటి అధ్యయనాలు తెలిపాయి. కాంతి కాలుష్యాన్ని తగ్గించుకోవడం ఎలా? కాంతి కాలుష్యం తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు. గది చీకటిగా. పడుకునే ముందు గదిని వీలైనంత చీకటిగా ఉంచుకోండి. స్క్రీన్లు వద్దు. నిద్రకు ముందు ఫోన్లు, టీవీలు చూడడం మానుకోండి. బ్లాక్అవుట్ కర్టన్లు. బయటి వీధి దీపాల కాంతి వెలుగులోకి రాకుండా మందపాటి కర్టన్లు లేదా స్క్రిప్ మాస్క్ వాడండి. కాంతి కాలుష్యం అనేది కేవలం ఇబ్బంది కాదు, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చురుగ్గా పెంచుతుంది. కాబట్టి దీన్ని నివారించడం చాలా ముఖ్యమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.